హలో అండి అందరికి. మీలో ఎంతమందికి అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందనే సామెత గురించి తెలుసా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అం మన జీవితంలో మనం ఎన్నో కష్టాలు పడి సుఖం దగ్గరికి వచ్చాంలే, ఇంకా మాకు కొంచెం ఆనందంగా గడిపే రోజులొచ్చాయి అనే సందర్భంలో మళ్ళీ ఏదో ఒక బాధొచ్చి, మనం అనుభవించవలసింది మన ఎదురుగానే ఉండి, మనం అనుభవించలేని పరిస్థితిలో ఈ సామెత అనేది వాడతారనమాట. ఈ సామెత గురించి నాకు తెలిసిన ఒక చిన్న కథ. ఇదేంటంటే, కొత్తగా పెళ్ళైన ఒక జంట వాళ్ళ అత్తమామ గారి ఇంటికెళ్తారు. వెళ్తే అక్కడ ఆ అమ్మాయి తరపు వాళ్ళనమాట. ఒకరోజు స్వీట్సు, ఒకరోజు ఫ్రూట్సు, ఒకరోజు పిండి వంటలు ఇలా డైలీగా కొత్త అల్లుడు కదా అని వాళ్ళు మర్యాదలు చేస్తారు. కానీ ఆ అల్లుడు ఏమీ తినడు. వాళ్ళ అత్తమామ ఆమెకు అడుగుతారనమాట వాళ్ళ కూతురికి, "ఏంటమ్మా మా అల్లుడికి మా మర్యాదలు నచ్చలేదని." తన భర్తనెళ్లి ఆమె అడిగితే వాళ్ళ ఆయన చెప్తారనమాట, "లేదు నాకు గొంతులో పుండుంది. అందుకే ఏం తినాలనిపించట్లేదు" అని. అప్పటినుంచి ఈ సామెత అనేది వాడుకలోకొచ్చింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.